సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు సెంట్రల్ జిల్లా ప్రెసిడెంట్ గౌతమ్ రావు గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్, చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఈసారి అయితే బీజేపీ దూసుకొని వెళ్ళిపోతుంది, సో ఎలా ఉండబోతోంది? రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 400 పైన సీట్లు గెలిచి బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అందులో భాగంగానే తెలంగాణలో కూడా 17 సీట్లు గట్టి పోటీ ఇస్తూ 17 సీట్లు గెలవాలని చెప్పి ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని రాజకీయ పార్టీల కన్నా ముందుగా భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర పేరు మీద 5 యాత్రలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి ఈరోజు రాబోతా ఉన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ చూసినప్పటికీ కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మోడీ గారు రావాలి, మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, బ్రహ్మాండమైన మెజార్టీతో రావాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. సార్, ఈ విజయ సంకల్ప యాత్ర యొక్క సంకల్పం ఏంటి సార్? అంటే విజయానికి ముందుకు వెళ్ళాలనా? ఆల్రెడీ ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చారు, మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కానీ మేము ఈసారి 400 పైన గెలవాల సీట్ అనే యొక్క సంకల్పంతో ముందుకెళ్తాను. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్ అనే యొక్క నినాదంతో ముందుకెళ్తాను. సార్, ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయితే ముందుకు దూసుకు వెళుతుంది, అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయితే గెలిచేసిందని చెప్పాలి. సో కాంగ్రెస్ వరాలు అంటే 6 గ్యారంటీలు ఏదన్నా చిన్న దెబ్బ పడే అవకాశం ఉంది అంటారా? కాంగ్రెస్ పార్టీ ఎట్లనే చెప్పి అధికారంలో ఆలోచనతోనే గ్యారెంటీల పేరు మీద 6 గ్యారెంటీల పేరు మీద ఉచిత పథకాలు ఇచ్చారు. కానీ అవి ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. అవి అమలు చేయకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అమలు చేసే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈరోజు ఏదైతే మోడీ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా దేశమంతా కూడా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి పథకాలు కూడా ఏ విధంగా ప్రజలు ఫీల్ అవుతారో మేము ఇంటింటికి పోయి తెలుసుకుంటా ఉన్నాం. రాబోయేటువంటి ప్రభుత్వంలో కూడా దానికి భిన్నంగా ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చేటువంటి ఆలోచన కూడా మేము ఉన్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా మోడీ గారి నాయకత్వం పట్ల చూస్తూ ఉన్నారు. దేశంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మోడీ గారి రావాలని కోరుకుంటున్నారు. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా ఆ విధంగా అడుగులేస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తారు మోడీ గారి నాయకత్వంలో. అయోధ్య గురించి చెప్పండి సార్. కొంతమంది రాముడి మందిరంని కూడా యాక్చువల్గా ఇది ఎలక్షన్ స్టంట్ అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గత 500 సంవత్సరాలుగా ప్రజలు ఇక్కడ రామ జన్మభూమి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా పోయినసారి ఎలక్షన్లప్పుడు కూడా వీళ్ళు నినాదం అని చెప్పారు, వీళ్ళు గుడి కట్టారు అని చెప్పారు. ఈరోజు గుడి కట్టిన తర్వాత మళ్ళీ గుడి ప్రారంభోత్సవం చేస్తే ఇది రాజకీయ స్టంట్ అంటున్నారు. కాబట్టి కొంతమందికి పుట్టగతులు ఉండవనే దురాలోచనతోని ఆ విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల కొరకు కాదు, ఈ యొక్క ప్రజలు కోరుకున్నటువంటి ఆరాధ్య దైవమైనటువంటి రాముని జన్మస్థానంలో రామ జన్మడాలని చెప్పి లాస్ట్ టైం కూడా మేము ఎలక్షన్ల ముందు మాట్లాడాం. మా యొక్క నినాదమే అయోధ్యలో నిర్మాణం కావాలని, 370 ఆర్టికల్ తెలియజేయాలని. కాబట్టి ఏదైతే చెప్పామో తప్పకుండా చేసి తీరుతాం మేము. ఓకే సార్, ఒక్క మాట సార్, అంటే ఇప్పుడు ద్వారకలో యాక్చువల్ గా నీటి అడుగున ధ్యానం చేశారు, ఇదంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇవన్నీ దేనికోసం అంటారా? భగవంతుని దగ్గర అవడానికా, ప్రజల దగ్గర అవడానికా? మోడీ గారు వారు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా 140 కోట్ల జనాభా నాకు కుటుంబంగా భావిస్తూ అందరి యొక్క సుఖశాంతులు ఉండాలని చెప్పి, అందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలా, ఇక్కడ ఉన్నటువంటి వనరులు కూడా అందరికీ సమానంగా లభించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి నాయకుడు ఈరోజు మోడీ గారు. మోడీ గారికి వేరే ఆలోచన కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.